ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్ జరిగింది. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ ను సునాయాసంగా గెలుస్తుంది అని చాలా మంది భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ న్యూజిలాండ్ బౌలర్లు మొదట ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కు చుక్కలు చూపిస్తే ఆ తర్వాత న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ డెవాన్ కాన్వే, రాచిన్ రవీంద్ర ఇద్దరూ కలిసి ఇంగ్లాండ్ బౌలర్లకు ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్ లో 14 ఓవర్లు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో గెలిచి మిగతా జట్లకు న్యూజిలాండ్ వార్నింగ్ పంపింది. 2019 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన న్యూజిలాండ్ జట్టు ఈ మ్యాచ్ లో అసాధారణ విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. న్యూజిలాండ్ ఆటగాళ్లు అందరూ కూడా ఇంగ్లాండ్ ను చిత్తు చేయాలి అనే కసితో కొదమ సింహాల్లా విరుచుకుపడి విజయకేతను ఎగురవేశారు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ కెప్టెన్ గా వ్యవహరించిన టామ్ లాథమ్ సూపర్ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్ వనరులను అతడు వినియోగించుకున్న తీరు, బౌలింగ్ మార్పులతో ఇంగ్లాండ్ ను ఇబ్బంది పెట్టిన నేర్పరితనం అమోఘం. ఈ ఏడాది ప్రపంచ కప్ ని న్యూజిలాండ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వాదన తెరపైకి వచ్చింది. ఎందుకంటే గత 4 ప్రపంచ కప్ టోర్నమెంట్లలో ఏ జట్టు ప్లేయర్ అయితే మొదట సెంచరీ సాధించాడో ఆ జట్టే ప్రపంచ కప్ గెలిచింది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ ఏడాది న్యూజిలాండ్ జట్టు తరపున ఇద్దరు ఆటగాళ్లు ఆరంభ మ్యాచ్ లోనే సెంచరీలు కదం తొక్కారు. దీంతో న్యూజిలాండ్ జట్టు ఈ ఏడాది ప్రపంచ కప్ గెలుస్తుంది అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్ బేర్స్టో మంచి ఆరంభాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాడు. రెండవ బంతిని సిక్సర్ బాదాడు. ఆ సిక్సర్ తో వన్డే ప్రపంచ కప్ లో ఆరంభ పరుగులను సిక్సర్ ద్వారా సాధించిన మొదటి బ్యాట్స్మెన్ గా బేర్స్టో చరిత్ర సృష్టించాడు. బేర్స్టో దూకుడు చూసి ఇంగ్లాండ్ ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది అని అభిమానులు భావించారు. కానీ కొద్ది పరుగుల గ్యాప్ లోనే ఇంగ్లాండ్ ఓపెనర్లు అవుట్ అయ్యారు. ఓపెనర్ డెవాన్ మలన్ 14 పరుగులకే అవుట్ అవ్వగా బేర్స్టో 33 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో హ్యారీ బ్రూక్ 25 పరుగులకే అవుట్ అవ్వగా మొయిన్ అలీ 11 పరుగులకే అవుట్ అయ్యి నిరాశపరిచారు. ఒక పక్క ఆరంభం నుండి కీలక సమయాల్లో వికెట్లు పడుతున్నా వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా వచ్చిన జో రూట్ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు రెచ్చిపోయాడు. యాంకర్ రోల్ పోషిస్తూనే 77 పరుగులు చేసి ఇంగ్లాండ్ ను ఆదుకున్నాడు. జో రూట్ కు అండగా జోస్ బట్లర్ కొద్దిసేపు బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బట్లర్ 43 పరుగులు చేసి అవుట్ అవ్వగానే లివింగ్స్టన్ 20 పరుగులకు, జో రూట్ 77 పరుగులకు తక్కువ సమయంలో అవుట్ అవ్వడంతో ఇంగ్లాండ్ స్కోర్ స్పీడు ఒక్కసారిగా మందగించింది. 300 దాటుతుంది అని అనుకున్న ఇంగ్లాండ్ స్కోర్ కాస్త 250 దాటడమే గగనం అనిపించింది. అయితే చివర్లో ఇంగ్లాండ్ టైలెండర్ బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఆడడంతో ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 282 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ను ఇంత తక్కువ స్కోర్ కు కట్టడి చేయడంలో న్యూజిలాండ్ బౌలర్లు కీలక పాత్ర పోషించారు. జేమ్స్ మీషమ్, రాచిన్ రవీంద్ర వీరిద్దరూ ఎక్కువ పరుగులు సమర్పించుకున్నప్పటికీ మిగతా న్యూజిలాండ్ బౌలర్లు అందరూ అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ ను పూర్తిగా కట్టడి చేశారు. మ్యాట్ హెన్రీ 10 ఓవర్లకు గాను 48 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ శాంట్నర్ 10 ఓవర్లకు 37 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. పార్ట్ టైం బౌలర్ గ్లెన్ ఫిలిప్స్ 3 ఓవర్లకు గాను 17 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఫిలిప్స్ బౌలింగ్ లో జో రూట్ క్లీన్ బౌల్డ్ అవ్వడం మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ మాత్రమే కాదు, హైలైట్ కూడా అని చెప్పక తప్పదు. మిగతా బౌలర్లలో బౌల్ట్, రాచిన్ రవీంద్ర చెరొక వికెట్ దక్కించుకున్నారు. 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ విలియం గోల్డెన్ డకౌట్ అవడంతో న్యూజిలాండ్ తడబడుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత అసలు సినిమా మొదలైంది. ఓపెనర్ డెవాన్ కాన్వే, రాచిన్ రవీంద్ర ఇద్దరు కూడా విధ్వంసం ఎలా ఉంటుందో చూపిస్తూ 2వ వికెట్ కు 277 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రఫ్ఫాడించారు. ఎక్కడా తగ్గకుండా ఇంగ్లాండ్ బౌలర్లను దంచి వదిలేశారు. ప్రతి బౌలర్ ను చితక్కొట్టి న్యూజిలాండ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ ఈ రేంజ్ లో రెచ్చిపోవడంతో న్యూజిలాండ్ జట్టు ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 36.2 ఓవర్స్ లోనే లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లాండ్ ను మట్టి కరిపించింది. ఈ ఇద్దరు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ దెబ్బకు ఇంగ్లాండ్ బౌలర్ల మైండ్ బ్లాక్ అయి ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. ఆ రేంజ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ అదరగొట్టారు. ఇండియా పరిస్థితులకు ఐపీఎల్ ద్వారా బాగా అలవాటు పడ్డ డెవాన్ కాన్వే 121 బంతుల్లోనే 125 స్ట్రైక్ రేట్ తో 3 సిక్సర్లు 19 బౌండరీల సాయంతో ఏకంగా 152 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్మెన్ రాచిన్ రవీంద్ర 96 బంతుల్లోనే 123 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ సెంచరీలు చేసి 272 పరుగుల డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడంతో కొన్ని ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదటిది న్యూజిలాండ్ తరపున అత్యంత వేగంగా అలానే అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా రాచిన్ రవీంద్ర నిలిచాడు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే గత 8 ఇన్నింగ్స్లలో 189 పరుగులు మాత్రమే చేసిన రాచిన్ ఈ రోజు మ్యాచ్ లో 123 పరుగులు చేయడం గమనార్హం. రెండవది ఈ మ్యాచ్ లో కాన్వే, రాచిన్ ఇద్దరూ కలిసి 2వ వికెట్ కు 272 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
దీంతో న్యూజిలాండ్ తరపున ప్రపంచ కప్ లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా వీరిద్దరూ చరిత్రలో నిలిచిపోయారు. అంతేకాకుండా వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఆరంభ మ్యాచ్ లోనే ఏ జోడీ కూడా ఇంత పెద్ద భాగస్వామ్యాన్ని నమోదు చేయలేదు. అలా ఈ జోడీ ఈ రకంగా మరో చరిత్రను సృష్టించారు. మూడవది, డెవాన్ కాన్వే ఈ మ్యాచ్ లో చేసిన పరుగుల ద్వారా వన్డే క్రికెట్ లో 1000 పరుగులు పూర్తి చేశాడు. కేవలం 22 ఇన్నింగ్స్లలో కాన్వే ఈ ఘనత దక్కించుకోవడం విశేషం.